శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. మనందరము ఎంతో అదృష్టవంతులం కాబట్టి జ్యోతిర్లింగాల క్షేత్రాల యొక్క ప్రాశస్త్యము, వాటి ఆవిర్భావ వృత్తాంతాల గురించి తెలుసుకుంటున్నాము. శ్రద్ధాశక్తులు ఉన్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ జీవితాలను విని తరించండి. ఇక ఈరోజు 8వదైనటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలుసుకుందాము. ఈ క్షేత్రము శ్రీకృష్ణుని జన్మస్థానమైన ద్వారకా నగరానికి అతి సమీపంలో దారుకావనంలో ఉంది. దారుకావనంలో ఈ యొక్క గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే సంగమ స్థానంలో ఉన్నది. ఇక ఈ క్షేత్రం గురించి ఒక పురాణ గాథ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాము. పూర్వము దారుకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు దారుక. వీరిద్దరూ కలిసి ఆ యొక్క వనానికి వచ్చిపోయే వారిని అందరినీ, ఋషులను, సాధువులను బాధిస్తూ, హింసిస్తూ ఉండేవారు. ఆ సాధువులందరూ కలిసి ఔర్వ మహర్షి దగ్గరికి వెళ్ళి వారి బాధను తెలియజేస్తే, ఆ మహర్షి, ఓ దారుక, నువ్వు ఎవరైతే ఈ భూమి మీద నివసించే జనులను ఎవరైనా బాధించినా, హింసించినా తక్షణమే మరణించేదవుగాక అని శపిస్తాడు. ఇక ఆ దారకుడు ఆ వనాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి సముద్రం మధ్యలో స్థిరం చేసుకొని అక్కడే నివసించసాగాడు. ఇక సముద్రం మీద ప్రయాణించే ప్రయాణికులను హింసిస్తుంటే ఒకసారి ఒక ప్రయాణికులు నావలో ప్రయాణిస్తూ ఆ వనానికి వచ్చారు, అక్కడ ఉన్నారు. అప్పుడు ఈ దారకుడు వారినందరినీ బంధించి కారాగారంలో పడవేశాడు. వారిలో, ఆ ప్రయాణికుల్లో సుప్రియుడు అనే ఒక వైశ్యుడు ఉన్నాడు. ఆ వైశ్యుడు అత్యంత శివభక్తి పరాయణుడు. నిరంతరం పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఇక ఈ బంధించిన వారిని అందరినీ కూడా సుప్రియుడు తన ఉపదేశంతో పంచాక్షరి మంత్రాన్ని వారికి ఉపదేశించి వారిని కూడా శివభక్తి పరాయణులుగా తీర్చిదిద్దాడు. వీరందరూ కలిసి శివనామం జపిస్తూ ఉంటే దారుకుడు వచ్చి, ఓరి సుప్రియ, నువ్వు ఎవరు చెప్పారు, ఎవరి ఆజ్ఞని పాలించి నువ్వు ఇలా శివ మంత్రాన్ని జపిస్తున్నావు? ఇక్కడ జపించాలంటే నా అనుమతి తీసుకోవాలని వాడి మీద హుంకరించాడు, ఆ సుప్రియుని మీద. అప్పుడు సుప్రియుడు ఏమాత్రము చెలించక మరింత దీక్షగా శివుని స్మరిస్తూ ఉంటే, అప్పుడు దారుకుడు వాని సంహరించబోగా శివుడు ప్రత్యక్షమై దారుకుని రక్షించి ఆ యొక్క భక్తులందరినీ కూడా రక్షించాడు. ఈ విధంగా దారుకావనంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ యొక్క సుప్రియుని వారిని అందరినీ కాపాడి దీవించాడు.